రోజు ఉదయం 11 గంటల నుండి తెలంగాణ భవన్లో ఉండబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాఖీ పండుగ సందర్భంగా ఎక్కువ సమయం తెలంగాణ భవన్లోనే కేటీఆర్ గడపనున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలం తర్వాత కేటీఆర్ కు రాఖీ కట్టలేని పరిస్థితిలో సోదరి కవిత ఉన్న ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాఖీ పండుగ సందర్భంగా ఎక్కువ సమయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ గడపబోతున్నట్లుగా తెలుస్తోంది. సుమారు ఉదయం 11 గంటల నుండి తెలంగాణ భవన్లో కేటీఆర్ ఉండబోతున్నారు. చాలా కాలం తర్వాత కేటీఆర్ కు రాఖీ కట్టలేని పరిస్థితిలో సోదరి కవిత ఉండటంతో కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు మొత్తం ఎక్కువ సమయాన్ని తెలంగాణ భవన్లోనే గడపనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, దాదాపు మధ్యాహ్నం సమయం, సాయంత్రం సమయం వరకు కూడా తెలంగాణ భవన్లో ఉన్నటువంటి కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలందరూ కూడా ఈ రోజు పార్టీ కార్యాలయానికి వచ్చి కేటీఆర్ కు రాఖీ కట్టనున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి మహిళా వింగ్ ఏదైతే ఉంటుందో మహిళా వింగ్ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. కేటీఆర్ అందుబాటులో ఉంటారు అనగానే ఇక ఈ రోజు చాలా మంది మహిళలు వివిధ ప్రాంతాల నుంచి, సిటీ నుంచి కూడా చాలా మంది కేటీఆర్ వచ్చి ఈ రోజు రాఖీ కట్టనున్నారు. అయితే ఇదే సందర్భంగా కేటీఆర్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే రాఖీ పండుగ సందర్భంగా ఖచ్చితంగా తన సోదరైనటువంటి ఎమ్మెల్సీ కవిత తనకి రాఖీ కడుతుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గత 5 నెలల పైగా తిహార్ జైల్లో ఉండడంతో ప్రస్తుతం మాత్రం ఆమె రాఖీ పండుగకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రాఖీ కట్టలేని పరిస్థితుల్లో, అంటే మొట్టమొదటి రాఖీని మాత్రం తన సోదరి కవితలు ఆయన కట్టించుకునే వాళ్ళు, తర్వాత ఇక ఆయనకు సంబంధించినటువంటి మహిళా సోదరి మండలందరూ కూడా వచ్చి ఆయనకు రాఖీ కట్టేవాళ్ళు. అంటే ప్రధానంగా ఈ రోజు సోదరి కవిత జైల్లో ఉండటం, ఆమె రాఖీ కట్టలేని పరిస్థితుల్లో ఉండటంతో ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బ్రహ్మాజీ.